4 ఏళ్ల పాటు ఒక సినిమా స్ట్రక్ అయ్యారు. రిలాక్స్ అయిపోయారా? అమ్మాయి అయిపోయిన తర్వాత అంటే ఇంకా బాహుబలి నుంచి బయట రాలేదు. 4 ఏళ్ళు దాంట్లోనే ఉండి ఇంకొక ఏమో ఎప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక ఎప్పుడు రిలాక్స్ అవుతున్నాము. 4 ఏళ్ల పాటు ఒకదానికి స్టిక్ అయిపోయి ఆ ఫిజిక్స్ మెయింటైన్ చేయడం అంతా ఎలా అనిపించింది? అంటే ఈజీ అయితే కాదండి, డెఫినెట్ గా. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ రిలీజ్ అవ్వక ముందు అంటే ఏదో ప్రయత్నిస్తున్నాం. దాంట్లో మధ్య మాకు తెలియని కూడా క్వశ్చన్లు ఏంటంటే, వినాయక్ గారు రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ డే తర్వాత కొంచెం అదే మంచి రేంజ్ మంచి హిట్ అయ్యి స్టేజ్ లో ఉండగా వినాయక్ గారు చెప్పారు, 10 క్వశ్చన్లు ఉండగా సినిమా ఎలా ఆడింది, ఎలా ఆడుతుంది, ఇంత పెద్ద హిట్ ఎలా తీశారు, ఇన్ని క్వశ్చన్లతో ఎలా తీశారు. రాజమౌళి గారు, నేను, వినాయక్ గారు అందరూ కూర్చున్నాం సాయంత్రం. ఆ రోజు మంచి టాక్ వచ్చిన తర్వాత వినాయక్ గారు అన్నారు, 10 క్వశ్చన్లు దేవసేన ఎందుకు సంఖ్యలుతోంది, ఎందుకు శివగామి చచ్చిపోయింది, ఎందుకు కట్టప్ పొడిచాడు, అలాంటి ఒక 10 క్వశ్చన్లు. అవంతిగా అక్కడ ఎందుకు ఉంది, అన్ని క్వశ్చన్లతో సినిమా అసలు బ్లాక్ బస్టర్ అనేది ఎలా వచ్చింది, టాక్ అనేది ఫస్ట్ వినాయక్ గారు మాకు క్వశ్చన్ వేశారు. నేను రాజమౌళి గారు చూసి ఈయనకి అర్థమైందేమో, నాకు అర్థం కాదు, నాకు తెలియదు ఇన్ని క్వశ్చన్లు ఉన్నాయని. నేను ఫస్ట్ విన్నప్పుడు ఫుల్ స్టోరీ విన్నాం. తర్వాత లేదు, ఇంత పెద్ద కథ, హీరో హీరోయిన్ కథ కాదు ఇది. లైక్ సత్యరాజ్ గారి కథ ఉంది, శివగామి కథ ఉంది, దేవసేన కథ ఉంది, అవంతిక కథ ఉంది, ఒక సామ్రాజ్యంలో ఇన్ని క్యారెక్టర్స్ కథ ఉంది. హీరో హీరోయిన్ ఇంకో విలన్ కథ కాదు. ఇన్ని క్యారెక్టర్స్ ని ఒక కథలో చెప్పడం కష్టమే. రాజమౌళి గారు పార్ట్ 1 పార్ట్ 2 తీద్దామని డిసైడ్ అయ్యారు. ఈ పార్ట్ 1 పార్ట్ 2 ఎక్కడ కట్ చేయాలి అన్న పాయింట్ కే నాకు తెలిసి ఒక 15 రోజులు 20 రోజులు టైం తీసుకున్నారు. సో ఈ నాకు ఫుల్ కథ మైండ్ లో ఉంది కాబట్టి మేము క్వశ్చన్ల గురించి ఆలోచించలేదు. సో వార్ ఎండ్ అవుతుంది, వై కట్టప్ప లాస్ట్ లో తల మీద కాలు తీసి పెట్టుకున్న క్యారెక్టర్ లాస్ట్ లో మళ్ళీ పొడుస్తాడు అన్నది బ్యాంగో ట్విస్ట్ షాక్ అనుకున్నాం తప్ప ఇండియా అంతా అది అంత హైలైట్ అవుద్దని అనుకోలేదు. సో వినాయక్ గారు క్వశ్చన్ అడిగాక అప్పుడు డౌట్ వచ్చింది, ఇన్ని క్వశ్చన్లతో సినిమా ఆడడం ఏంటి, అసలు ఎప్పుడు మాకు అది ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. సో ఈ సినిమా అన్ని ఎక్స్పీరియన్స్లే. ఫస్ట్ బ్లైండ్గా వెళ్ళిపోయాం. రాజమౌళి గారికి ఒక విజన్ ఉంది డెఫినెట్ గా, అందరూ ఆయన నమ్మి వెళ్ళాము. బట్ మేము ఆయన ఎక్స్పెక్ట్ చేసింది అంటే మేబీ కొత్తదనమే నచ్చిందేమో, వాళ్ళకి సడన్ గా ఆపడమే నచ్చిందేమో, మేబీ వార్ నచ్చిందేమో, మేబీ పీరియాడిక్ ఫిల్మ్ నచ్చిందేమో, ఐ డోంట్ నో వాట్. ఏదో మ్యాజిక్ అయితే జరిగింది ఫస్ట్ పార్ట్ లో. అంటే శివుడు చాలా ఈజీ అంటే ఈజీ కాదు, బట్ బెటర్. ఎందుకంటే బౌండరీస్ ఏం లేవు, ఎలాగైనా చేయొచ్చు, అరవచ్చు, కోప్పడచ్చు, ఏమైనా చేయొచ్చు. బట్ అమరేంద్ర బాహుబలి ఇస్ ద డిజైన్ క్యారెక్టర్, బాన్ యాజ్ అ ప్రిన్స్. అంటే ఒక రోజు కింగ్ అవ్వచ్చు, బల్లెల్దాడు అవుతాడా బాహుబలి అవుతాడా అనేది చిన్నప్పటి నుంచి అది ఒక మైండ్ సెట్ లో పెరిగి ఉంటుంది. అండ్ కింగ్ గా పెరిగినోడు అతని బాధ్యతలు ఫర్ ది పీపుల్, మాహిష్మతి వాట్ ఎవర్ బిగ్గెస్ట్ మాహిష్మతి కింగ్డమ్ లో పెరిగినోడికి, శివుడు ఎక్కడో కొండల్లో పెరిగినోడికి మైండ్ సెట్ డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ శివుడికి ఏమీ తెలియదు లైఫ్ స్టోరీ, ఎక్కడో పెరిగాడు, ఫాదర్ డిఎన్ఏ ఉంది, పైకి వెళ్ళాలనుకున్నాడు, వెళ్ళిపోతున్నాడు, లేదా అమ్మాయిని చూసాడు, కలిసాడు, అమ్మాయి మిషన్ తీసుకుని వెళ్ళిపోయాడు, అక్కడ ఎక్కడో అమ్మ ఉందని కూడా తెలియదు. సో ఈ లైఫ్ లో వాడికి శివుడు క్యారెక్టర్, సారీ సైలెంట్ లో పెట్టాను. సో అమరేంద్ర బాబుకి ఈజ్ అ డిజైన్ క్యారెక్టర్, ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ మైండ్. మదర్ రెస్పాన్సిబిలిటీ ఉంది, మదర్ లేకపోయినా తల్లి కంటే గొప్పగా పెంచింది శివగానే ఉంది, ధర్మం అంటే నేర్పించింది. కొడుకుని కూడా వదిలేసి అమరేంద్ర బాబు ఈజ్ ద బెస్ట్ కింగ్ ఫర్ మాహిష్మతి అని డిసిషన్ తీసుకున్న గ్రేటెస్ట్ మదర్ శివగామి. అలాంటి క్యారెక్టర్ ఉంది, తనని ట్రైన్ చేసింది. సో ది వే ఈస్ డిజైన్, ది వే హీ థింగ్స్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ శివుడు. శివుడికి బౌండరీస్ లేవు, అక్కడికి ఎక్కేయాలంటే ఎక్కేస్తాడు, లేదంటే వదిలేస్తాడు, శివలింగం లేపాలంటే లేపేస్తాడు, ఆ అమ్మాయిని కలవాలంటే కలిసేస్తాడు, అది ఇష్టం. సో అమరేంద్ర బాబు ఈజ్ మోర్ డిజైన్ క్యారెక్టర్. చేసిన ప్రతి రోజు ఐ షుడ్ థింక్ అండ్ డూ. సినిమా తెలుగు సరిహద్దు దాటి దేశం సరిహద్దు దాటి ఇంటర్నేషనల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? ఒకటండి, రాజమౌళి గారు 4 ఏళ్ళు 5 ఏళ్ళ ముందు
లైన్ చెప్పారు మా బాహుబలి లైన్. దాని ముందు ఒక 5 years ముందు నుంచి ఒక 5 stories 6 stories చెప్పారు. దాంట్లో ప్రతిసారి ఐఎమ్ ది కింగ్, అది మాత్రం ఆయన మన మైండ్లో పెట్టుకున్నారు. సో ఇన్ని స్టోరీస్లో నాకు చాలా ఎక్సైట్ అయింది మధ్యలో. దాంట్లో ఒకసారి కృష్ణదేవరాయల కథ కూడా వచ్చింది, బిఫోర్ బికమింగ్ ద కింగ్. సో ద లాస్ట్ షాట్ ఇస్ బికమింగ్ ద కింగ్, ఆ టైప్లో. సో దీంట్లో ఒక 7-8 కథల్లో అన్ని పెద్ద కథలే. అండ్ రాజమౌళి గారు మోస్ట్ ప్యాషనేట్గా చేద్దాం అనుకున్న ఒక ఫిలింలో, దాంట్లో పీరియాడిక్, దాంట్లో వార్స్, ఎన్ని రఫ్గా అన్నిట్లో వివిధ ఆ కథకు సంబంధించి ఒక 60-70% చాలా వరకు రెడీ చేసి ఏదో ఆయనకు కావాల్సింది రాలేదు. సో 5 years ముందు రెబల్ డబ్బింగ్లో ఉన్నప్పుడు నాకు లైన్ చెప్పారు, ఆయన కింద రీ రికార్డింగ్ చేస్తున్నారు, ఇక మరి ఐ డోంట్ నో ఎందుకు అక్కడ ఉన్నారు. సో అప్పుడు లైన్ చెప్పారు, వాట్ ఇస్ బాహుబలి లైన్ చెప్పింది. అసలు లైన్ చెప్పినప్పుడే నాకు 3-4 days పట్టింది బయటకు రావడానికి. మీరు ఇంకా సెకండ్ పార్ట్లో చూడబోతున్నారు ఆ లైన్లో ఉన్న ఇంపాక్ట్స్. సో అక్కడి నుంచి కథ స్టార్ట్ అయింది. కథ చాలా ఫాస్ట్గా చేశారు, బట్ ది ప్రీ ప్రొడక్షన్ సినిమా ముందు చేయాల్సిన చాలా వర్క్ ఎక్కువ ఉంది ఈ సినిమాకి. అండ్ ఫస్ట్ పార్ట్ ఇస్ లైక్ ఎవ్రీ షార్ట్ ఎక్స్పీరియన్స్. షార్ట్ పెట్టాలంటే దాని వెనకాల మాయిశ్వరి, దాని వెనకాల ఏదో, దాని వెనకాల ఏదో. ఇట్స్ వెరీ టెక్నీషియన్స్ చాలా స్ట్రెన్యూస్ జాబ్. అండ్ డైరెక్టర్కి ఇంకా అంటే ఎవ్రీ షాట్ అంత వెయిట్ తీసుకుని చేయాలి. అండ్ హాఫ్ బ్లైండ్లోనే రిలీజ్ అయిందండి ఫస్ట్ పార్ట్. ఎందుకంటే ఎప్పుడు సినిమాని ఇలా మనం కట్ చేయలేదు ఇండియన్ సినిమాలో. ఎప్పుడు ఇంత డబ్బులు ఖర్చు పెట్టి రెవెన్యూ ఎంత వస్తుందో తెలియదు. ఇన్ని క్వశ్చన్లతో సినిమా చేయలేదు. ఇన్ని ఇయర్స్ వార్, అదే సినిమా అసలు అన్ఫినిష్డ్ సినిమా కట్ చేసి రిలీజ్ చేస్తే ఏమవుతుందో తెలియదు. అండ్ ద బడ్జెట్ విచ్ ప్రొడ్యూసర్స్ స్పెండ్ చేసింది అసలు అన్బిలీవబుల్. అనుకుంది కంటే ఎలాగ ఈ సినిమా ఎక్కువ అవుతుంది అనుకున్నారు, ఆయనలో రిస్క్ తీసుకుందాం అనుకున్నారు. రాజమౌళి గారు కూడా చెప్పారు, ఈ కథకి ఎక్కువైపోద్ది, మనం చేయలేమో, మీరు ఆలోచించండి ఒకసారి అంటే, లేదండి ఇట్స్ వెరీ గుడ్ స్టోరీ, విల్ టేక్ ద రిస్క్ అని ప్రొడ్యూసర్స్ ముందుకు రావడం, రాజమౌళి ఆ పిచ్చి ప్యాషన్ని ఈ సినిమాలో పెట్టడం, దాన్ని కరెక్ట్గా ప్రొడ్యూసర్స్ దొరకడం, ఈ సినిమా రావడానికి బిగ్గెస్ట్ రీజన్స్ ఈ రెండు ఫస్ట్ రీజన్స్. అంటే హైప్ శోభు గారు ఒకటి నమ్మారండి ప్రొడ్యూసర్స్. సినిమా ఇలాంటి సినిమా ఇప్పుడు మనం చూడలేదు, ఇలాంటి వార్ సినిమా మనం చూడలేదు, ఇలాంటి విజువల్స్ చూడలేదు. ఇప్పుడు వాటర్ ఫాల్ సీక్వెన్స్ రాజమౌళి గారు మాకు చెప్పినప్పుడు, ఒక సీక్వెన్స్ ఉంటుంది, డార్లింగ్ పైనుంచి క్లౌడ్స్ నుంచి వాటర్ ఫాల్ వస్తుంది. సో మీకు పైన ఎక్కడ ఉందో మనకు తెలియదు, నీ విత్ నీకు తెలియదు ఎక్కడ ఎంత విత్ ఉందో. సో ఆ డిజైన్ రాజమౌళి గారు అలా ఆలోచిస్తుంటే అది సినిమా ఎక్కడ అంటే ఎవరో ఆలోచించలేదు. అలాగే క్లౌడ్స్ నుంచి వాటర్ ఫాల్ రావడం ఏంటి అంటే దానిపైన ఎంత ఉంది. సో మీరు దేవరా సాంగ్ కూడా చూసుకుంటారు, క్లౌడ్స్ పైకి వెళ్ళి ఆ పైకి ఎక్కడికి వెళ్తాడు. సో అది విజువల్ మేము ఫస్ట్ చూసినప్పుడు కరణ్ జోహర్ చూపిస్తే ఇదేంటి ఇది అవతార్లో ఉంది అని. సో ఐ ఫెల్ట్ ఆ వాటర్ ఫాల్ సీక్వెన్స్ మాత్రం హాలీవుడ్ కంటే బెటర్ వచ్చిందని నా పర్సనల్ ఒపీనియన్. వార్ ఎస్ డెఫినెట్లీ మంది బాగుంది, వాళ్ళు ఇంకా బాగుండొచ్చు, అదేం లేదు. బట్ వాటర్ ఫాల్ అయితే నేనైతే హాలీవుడ్ సినిమాలు కూడా చూడలేదు. అది చూడగానే అనిపించింది ఇది ఏంటి అసలు, ఇది ఏదో ఒక అద్భుతంలో మనందరం ఉన్నాం, ఇది ఏమన్నా జరిగితే లైఫ్లో ఇది ఒక సినిమా మనకి మిగిలిపోద్దని అందరూ యాక్టర్స్ టెక్నీషియన్స్ అందరూ ఫీల్ అయ్యారు, పనిచేసిన వాళ్ళు అందరూ ఫీల్ అయ్యారు, ఇది ఏదో అద్భుతంలో ఉన్నాం మేము. సో ఫస్ట్ పార్ట్ ఏంటంటే టూ మచ్ ఆఫ్ రిస్క్ అండి. అంటే ఆ రిస్క్ ని ఇంకా ఏమి చేయలేదు. నేను రాజమౌళి గారు 3 సినిమాలు చేసిన, నేను ఇంకో 3 సినిమాలు చేసిన. సో ప్రొడ్యూసర్స్ కెనాట్ కమ్అట్, శోభు గారు, ప్రసాద్ గారు, ఇంకా మేమేం చేయలేం. మళ్ళీ సినిమా చేసి మళ్ళీ రిలీజ్ చేసిన దాని వడ్డీలు అది అసలు ఆలోచించడం. బిగ్గెస్ట్ టెన్షన్ ఇస్ ఆ ప్రొడ్యూసర్స్ని అయితే మేము ఇంక సేవ్ చేయలేం, ఏం చేసినా సరే, ఎవరు ఏం చేసినా సరే. సో దాట్ వాస్ ద బిగ్గెస్ట్ టెన్షన్ పార్ట్. మీ క్వశ్చన్ సార్ అదే ఫస్ట్ పార్ట్ అనేది భయంకరమైన టెన్షన్ అండి. టెన్షన్ అంటే టెన్షన్ ఎక్కువైపోయి అందరికీ ఒక చిన్న అదేంటి మబ్బు ఫీలింగ్ వచ్చేసింది, నమ్మ అయిపోయాం. సో బట్ ఫస్ట్ పార్ట్ అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ రిజల్ట్ అన్ని చోట్ల వచ్చేసరికి సగం సక్సెస్ అయిందంటే మేము వెళ్తున్న రూట్ రైట్ అనేది జనాలు చెప్పారు. సో సెకండ్ పార్ట్ చూడాలి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు హైలో ఉన్నాయి. 2 years వెయిట్ చేశారు, ఎప్పుడు ఆన్సర్ వస్తుంది ఇంకొక కొన్ని రోజుల్లో. సో టెన్షన్ అయితే ఉంది,
ఫస్ట్ పార్ట్ అంత లేదు కానీ సో లక్కీలీ పబ్లిసిటీ గ్యాప్ లేకపోయడం షూటింగ్ ఇది అవడం వల్ల అంత టెన్షన్ ఇంకా పట్టలేదు. నాకు మెల్లగా స్టార్ట్ అవుతుంది 1 వీక్. అంతే కదండి, ఇప్పుడు సినిమా ఇంత గొప్ప సినిమా చేయడానికి టైం నేను ఇచ్చాను. నాది ఒక కొంత రకం రిస్క్. రాజమౌళి మొత్తం అతని షోల్డర్ మీద మొత్తం షోల్డర్ మీద పెట్టుకుని ప్రతిరోజు ఒక 100 టన్నులు 1000 టన్నులు పెట్టుకుని రోజు నడాలి. ఆయనది ఒకటి. ఇవన్నీ కాకపోయినా మేము టైం హార్డ్ వర్క్ చేసినా సరే లైఫ్ లో మళ్ళీ కోలుకోలేని డబ్బులు ప్రొడ్యూసర్ పెట్టేశాడు. సో అంటే ఏమన్నా తేడా జరిగితే అప్పుడు హిట్ అయితే అది ఫ్లాప్ అండి. బాహుబలి హిట్ అంటే ఫ్లాప్, బ్లాక్ బస్టర్ అవ్వాలి, వేరే చాయిస్ లేదు, అదే అయి తీరాలి. ఇప్పుడు అయినా ఇంత హిట్ అయినా సరే ప్రొడ్యూసర్కి ఏం లేదు మిగలలేదు అంటే చూడండి, ఆలోచించండి. అంటే ఫస్ట్ పార్ట్ అన్ని లాంగ్వేజ్ లో రిలీజ్ చేయాలని డెఫినెట్ గా, ఎందుకంటే ది అమౌంట్ రాజమౌళి గారు ఆ సినిమా డ్రామా లైన్ కానీ లైన్ లోనే అన్ని లాంగ్వేజెస్ కి చూసేలాగా లైన్ లోనే అన్ని. అంటే మేబీ ఇంకో పాయింట్ లో తీస్తే ఇంటర్నేషనల్ ఫిల్మ్ కూడా చేయొచ్చు, దాంతో లైన్ లోనే ఆ డెప్త్ ఉంది. అండ్ ద విజువల్, ద కాస్ట్. ఎందుకంటే ఇండియన్ సినిమాలో ఎప్పుడు మనం వార్ మొగలియాజం చూసాం, బట్ ఇట్స్ నాట్ వార్ ఫిల్మ్, ఇట్స్ డ్రామా ఫిల్మ్. దాంట్లో దిస్ ఇస్ డ్రామా విత్ వార్ అనేది ఒక స్పెషల్ ఎపిసోడ్ మనకి. పీరియాడిక్ ఫిల్మ్ విత్ యాక్షన్, పీరియాడిక్ ఫిల్మ్ విత్ లైక్ మహాభారత రామాయణ ఇన్స్పైర్ అయిన డ్రామా. ఇలాంటిది మనం ఎప్పుడు ఇలాంటి విజువల్తో మనం ఎప్పుడు చూడలేదు. సో విల్ గో ఇంటర్నేషనల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లోనే శోభు ప్రసాద్ గారు దే ఆల్వేస్ హ్యాడ్ ది ఐడియా. ఎందుకంటే మనకు తెలియదు కదండి తెలుగులో ఎంత వస్తుంది, ముందు ఎప్పుడు చూడలేదు మనం. తమిళ్లో ఎంత వస్తుంది మనకు తెలియదు, హిందీలో అసలు ఆడుతుందా, సౌత్ ఇండియన్ ఫిల్మ్ చూస్తారా తెలియదు. సో దేర్ సో మెనీ క్వశ్చన్స్. మీరు రాజమౌళి గారు కాకుండా మిగతా వాళ్ళందరూ వేరే సినిమా చాలా చేశారు, నేను రాజమౌళి గారు చేస్తే ఇంకొక 8 ఏళ్ళు పట్టింది. అంటే మీరు వేరే సినిమా చేయలేదు, రానా 2-3 సినిమాలు చేశాడు, మిగతా యాక్టర్స్ అందరూ కూడా కంప్లీట్ చేశారు వేరే సినిమా. అంటే ఒకటండి, ఫస్ట్ నేను చేయాల్సింది ఈ సినిమాకి, నేను నా వంతున్న దాన్ని ఏమంటారు, ఈ మహా యజ్ఞంలో ఈ సముద్రంలో చేయాల్సింది నేను ఒకటే, రాజమౌళికి టైం ఇవ్వాలి. మధ్యలో నేను ఇంకో సినిమా చేసి అక్కడ ఏదో కట్టింగ్ అని చెప్పి, లేదు క్లైమాక్స్ ఒక్క షాట్ ఉంది డల్లింగ్, అది ఒక 2 రోజులు అనేది వద్దని. వార్ మేము 80 రోజులు అనుకున్నాం, అన్ని ప్లాన్ చేశారు. ఎందుకంటే ప్లాన్ చేయడానికి కూడా రిఫరెన్స్ ఏది లేదు. సో ఇలాంటిది ఇలా ఈ రోజు ఇలా చేస్తే అనడానికి ఏం లేదు. దాంట్లో దిగడం, ప్లాన్ చేయడం, చేసుకుంటూ వెళ్దాం. సో అది 80 days అనుకుంది, 120 days చేసాం. దాంట్లో మధ్యలో సర్జరీ, మళ్ళీ ఇంక 4 నెలలు ఆపి, మళ్ళీ ఆ 3 నెలలు టైం వేస్ట్ అయ్యి మళ్ళీ వెళ్ళి. సో అది సినిమా, ఇది ఒక ఎక్స్పీరియన్స్ అంతే. సో నేను మధ్యలో వెళ్ళి సినిమా చేసి వచ్చి అంటే అసలు అంటే ఒకటి ఏంటంటే అడ్వాంటేజ్ ఏమైందంటే అండి, రాజమౌళి గారు ఛత్రపతి బాగా క్లోజ్ అవడం, ఆయన పిచ్చి ప్యాషన్ నాకు అర్థం అవడం. ఏమవుతుందో ఎవరికి తెలియదు, సినిమా రిలీజ్ అయ్యేదాకా డెఫినెట్ గా తెలియదు. ఏదో ఒకటి అనుకుంటాం, ఇంకా బెటర్ గా వస్తే బాగుంది, ఇది బాగుంది అనుకుంటాం. సినిమాలో బాగుంది అనుకుంది ఓకే ఉండొచ్చు, పర్లేదు అనుకుంది ఎక్స్ట్రాడినరీ వెళ్ళొచ్చు. సో ఈ ఎక్స్పీరియన్స్ అది అందరికీ ఉంది, రాజమౌళి గారికి ఉంది, నా లెవెల్కి నాకు ఉంది, అందరికీ ఉంది. సో ఆయన 12 ఏళ్ళ నుంచి ఆయన నేను ఆయనతో చెప్పాను కదా మీకు చాలాసార్లు, రాత్రుల్లో అంతా స్పెండ్ చేసి ఆయన పర్సనల్ గా నాకు బాగా తెలుసు, చాలా మందికి తెలియదు ఆయన. సో ఆయన పిచ్చి ప్యాషన్తో ఏదో చేస్తున్నాడు, వర్కౌట్ అయితే ఏదో ఒక అద్భుతం జరిగింది ఫస్ట్ పార్ట్. సో దానికి నమ్మకి దూకేసాం అంతే అందరం. వర్కౌట్ అయితే ఒకటి ఏంటంటే అండి, ఎప్పటి నుంచో నాకు రాజమౌళి గారి ఫ్యామిలీ క్లోజ్ అవడం ఒక అడ్వాంటేజ్ అయింది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఎక్సైట్మెంట్ మనకి ఏంటండి, ఒకరోజు ఎగ్జిబిషన్ వెళ్తే ఎక్సైట్మెంట్ అవుతాం, ఒకరోజు మంచి సినిమా చూస్తే ఎక్సైట్ అవుతాం, ఒకరోజు మంచి స్పోర్ట్ ఆడితే ఎక్సైట్ అవుతాం. సో మా బాబులు అన్నీ ఉన్నాయి, స్పోర్ట్ గుర్రం తీసుకో, ఎగ్జిబిషన్ ఒక అద్భుతమైన విజువల్ మ్యూజియం ఉంది మా సెట్ లో ఉంది, ఒకరు 3 రోజులకి 3 నెలలకి అది ఒకటి చూస్తాం. సడన్ గా విజువల్ చూపిస్తాడు. ఇప్పుడు వాటర్ ఫాల్ విజువల్ నాకు చూపించాను అనుకోండి, మాకు 3-4 నెలలు అసలు ఇలాంటి అద్భుతమైన సినిమాలు ఉన్నాం, ఫస్ట్ అసలు ఉన్నాం, తర్వాత ఏంటో అనవసరం.
సో ఇప్పుడు మీకు మనకి ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కడికి వెళ్ళే బదులు మా సెట్లోనే ఉన్నాయి చాలా వరకు. బట్ అయినా సరే ఒక 2-3 years తర్వాత అనిపిస్తుంది ఏంటో అని. అది ఆ టైంలో ఇప్పుడు రాజమౌళి ఆ రాజమౌళి గారు ఆల్వేస్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 8 నెలల ముందు ఇంటర్వెల్ తీసాం, 7 నెలల ముందు. సో ఇంటర్వెల్ మాకు తెలుసు, బట్ ఆ రాజమౌళి గారు ఇప్పుడు డెవలప్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఆ ఇంటర్వెల్ చెప్పగానే మళ్ళీ గూస్ బంప్స్ వచ్చింది, ఏంటో బాబు ఇంటర్వెల్ ఎలా ఉందని. సో ఇలా ఎక్సైట్ చేసుకుంటూ వచ్చాడు. మరి ఆయనకి ఎక్సైట్మెంట్ ఏంటో నాకు తెలియదు, బట్ మమ్మల్ని అయితే ఇలా ఎక్సైట్ చేసుకుంటూ వచ్చాడు. బాహుబలి సెట్ నుంచి బయటకు వస్తున్నప్పుడు ఇంక బాహుబలి సెట్ కి నేను అవసరం లేదని తెలిసినప్పుడు మీ ఫీలింగ్ ఎలా? ఫస్ట్ పార్ట్ అయిపోగానే ఇదిగో సినిమా ఆడకపోతే మళ్ళీ ఇలాంటి ఇది ఆపేయాలి. మేబీ 30% తీసాం, కానీ అయినా సరే దీన్ని పుడుచుకోవడమే కష్టం. మళ్ళీ ఇంకో సినిమా బాహుబలిది ఏదో తీయడం కష్టం. సో ఇది ఉంటుందా అనేది ఒక క్వశ్చన్ ఉంది. సో డెఫినెట్లీ కొంచెం ఎమోషనల్ అయ్యాను. వెళ్ళేటప్పుడు కొంచెం హక్ చేసాను, అన్ని అలా జరుగుతుంది. లేదు ఇంకా పార్ట్ ఉంది కదా అని ఉంది, కానీ బట్ వీ డోంట్ నో రిజల్ట్ ఏంటో మనకు తెలియదు. సెకండ్ అనుకున్నాను ఫస్ట్ పార్ట్ ఇలా అంటే సెకండ్ పార్ట్ అయ్యేసరికి చాలా ఎమోషనల్ అయిపోతాను అది అని. బట్ ఇంకా నేను బయటికి రాలేదు బాహుబలి నుంచి. ఏమో ఇంకో 2 రోజులు మళ్ళీ ఫోన్ వస్తుంది, ఇంకో వార్లో క్లోజ్ ఉంటుంది, ఇంకో చిన్న వార్ ఏదో తీయాలో లేకపోతే చిన్న సీక్వెన్స్ ఏదో తీయాలంటాడా, అదేందో ఇంకా బయటికి రాలేదు. 4 years అయిపోయి రేవు అది ఎప్పుడు వస్తుందో తెలియదు. వచ్చి ఐ డోంట్ నో. ఎలాంటి అనుబంధం ఏర్పడింది టైం ఒక సినిమా చేసిన యూనిట్ తోటి బాండింగ్ ఎలా అంటే ఒకటి లేదు, అందరూ ఏదో జరిగిపోతుందని ఒక అద్భుతం ఫీల్ అయ్యారండి ప్రతి వాళ్ళు. అండ్ అన్ని సంవత్సరాలు వాళ్ళ హార్డ్ వర్క్ చూసి ఇప్పుడు హీరోకి ఆర్టిస్ట్కి మేము కూడా చాలా కష్టపడ్డాం. బట్ ఏదైనా మాకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది మా లీడ్ యాక్టర్స్కి వాళ్ళకి. బట్ ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్లు వీళ్ళు మన రాజమౌళి గారు మీరు చెప్పినట్టు వెనకాల పనిచేసే వాళ్ళందరూ ఇంకా వాళ్ళు అహర్నెస్లో అప్రమత్తుడు అనే డైలాగ్ ఉంది సినిమాలో. ఇంకా అంతే, అది మేము చూసేవాళ్ళం. అదేదో ఒక పిచ్చిగా పనిచేశారండి, ఒక మ్యాడ్నెస్. రాజమౌళిని చూసా, రాజమౌళి పిచ్చోడు కాబట్టి అలాంటి పిచ్చోడు సెలెక్ట్ చేసుకున్నాడు. అందరూ పిచ్చిగా పనిచేశారు, దూకేసేవారు, ఎక్కేసేవారు, దిగిపోయారు. అసలు అదేదో ఫ్యాక్టరీయా వారా ఏదో జరిగిందండి. అది మళ్ళీ అంత ఈజీ జరగదు. అలాగే ప్రతి వాడు అలా చేయడు. చాలా ఇంటర్వ్యూస్ చెప్పారు, like going to a school 3.5 years. Yes. So how did it change as an actor? అంటే బేసిక్లీ నేను స్కూల్ ఎప్పుడు ఎంజాయ్ చేయలేదండి, బట్ బాహుబలి ఎంజాయ్ చేశాను. అంటే నాకు ఎవ్రీ డే ఆ టైము అలాగాలి. అమ్మో ఈ సినిమాకి ఒక రోజు సీను 30 లక్షలు అంట, 40 లక్షలు అంట, 1 more అంటే అలాగా. ఈ టెన్షన్ తెలియకుండా అందరికీ ఉంటుందండి, మెంటల్ టెన్షన్. సో ఇప్పుడు ఆల్రెడీ ప్రొడ్యూసర్ ఎక్కువ పెట్టేశాడు, ఆల్రెడీ ఏదో ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక వార్లో ఒక షాట్ ఉందండి, 300 గుర్రాలు 200 గుర్రాలు. మా సినిమాలు అన్ని 1000-100 కాబట్టి ఒక షాట్ వచ్చాము, కానీ ఎక్కడో ఏదో మిస్ అయింది. నాదే అవ్వచ్చు, వెనకాల అవ్వచ్చు. ఇక్కడ 1 more అంటే దాన్ని సెట్ చేయడానికి ఒక 3 గంటలు 4 గంటలు మళ్ళీ మిస్ అవుద్దా, ఏమైనా తప్పు చేస్తామనే టెన్షన్ చాలా ఎక్కువ ఉండేది. సారీ, డెఫినెట్లీ అండి. ఎందుకంటే మిర్చి అంటే ఏముంది, సొంత మన ఫ్రెండ్సే కాబట్టి అరే నేను రేపు 9కి వస్తాను ఏది చెప్పచ్చు. ఇప్పుడు ఈ సినిమాకి చెప్పడానికి రాజమౌళి విన్నా సరే మనకే ఉంటుంది ఆ భయం. సో ఇప్పుడు అంత సీన్లు చేసేటప్పుడు ఈరోజు టైర్డ్ అయిపోయాం, ఈరోజు 11 దాకా షూట్ చేసాం, రేపు పొద్దున్న 1 గంట అడుగుదాం అని అడగడానికి కూడా అందరూ ఇట్స్ బాధ్యతగా తీసుకోవాలి ఈ సినిమా, లేకపోతే అవ్వదు ఈ సినిమా. టఫెస్ట్ పార్ట్ అనేది టఫెస్ట్ పార్ట్ అంటే ఇంకా అలా ఉండదండి ఈ సినిమా. అన్ని చాలా రకాల ఎక్సైట్మెంట్లు, ఎంత ఎక్సైట్మెంట్ ఉందో ఈక్వల్లీ బ్యాలెన్స్ అంతే టఫ్ ఉంటుంది. మెంటలీ కానీ ఫిజికల్లీ కానీ ఎవ్రీ పార్ట్ మీరు ఏ పార్ట్ తీసుకున్నా. సో కొన్ని షూట్స్ పొద్దున్న నుంచి 11 దాకా చేసాం చాలాసార్లు, ఒక రోజున 24 hours చేసాం. ఆఫ్టర్ యాక్షన్ అంటే మేబీ ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ కలిపి నేను ఒక 300 రోజులు యాక్షన్ చేసి ఉంటాను. గ్యాప్ ఒక్కొక్కసారి గ్యాప్ కూడా లేవు, ఒక్కొక్కసారి డే అండ్ నైట్ కాదు, బట్ చాలా లేట్ షూట్స్ చేసాం. సో దెర్ ఇస్ నో టైం, అంటే ఒక్కొక్కసారి వర్కౌట్ చేయడానికి టైం ఉండదు, పడుకోవడానికి అంటే పడుకున్నా మీకు అంత స్లీప్ ఉండదు. అంతే, అందరూ అలా చేశారు. 300 వర్కింగ్ డేస్ ఓన్లీ యాక్షన్ 200, నేను ఒక్కడనే 250 days 300 days ఓన్లీ యాక్షన్ చేసుకుంటాను, చిన్నదే పెద్దదే.
యా ఫిజికల్లీ మెంటలీ అన్ని ఇంకో లైన్ ఏమైనా చెప్పారు ఏంటండి మధ్యలో ఈ ట్రావెల్ లో కృష్ణదేవరాయలు చేద్దాము ఒక 3-4 years తర్వాత లేదు. ఇప్పుడు ఆ రాజమౌళి గారు ఇది అయిపోగానే ముందు అసలు ఏమీ లేకుండా వదిలేసి సినిమాలు వదిలేసి ఒక 6 నెలలు ఖాళీ కూర్చుంటారు. ఆయన నెక్స్ట్ లైన్ గురించి ఆలోచించే సిచ్యువేషన్ నాకు తెలిసి ఇప్పుడైతే లేదు. మళ్ళీ ఈ రేంజ్ సినిమా మళ్ళీ రాదు కదా, నెక్స్ట్ సినిమా మీరు ఎలా ప్లాన్ చేస్తున్నారు? నేనా నేను మళ్ళీ ఇలాంటిది చేయాలంటే నేను ఇంకా చచ్చిపోతాను. 4-5 ఏళ్ళు అయితే గ్యాప్ కావాలి. వాట్ నెక్స్ట్ అనే డైలమాలో ఇప్పుడు ఉంటారు. అంటే ఈ ఇమేజ్ తో మళ్ళీ సినిమా చేసి ఒకటి మన పోస్టర్ నుంచి మన ట్రైలర్ నుంచే ఆడియన్స్ ఇమేజ్ మార్చచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఛత్రపతి చేసిన డార్లింగ్ చేయాల్సిన అవసరం లేదు, జనాలు యాక్సెప్ట్ చేశారు కదా. మిస్టర్ పర్ఫెక్ట్ లో మొత్తం సినిమా అయిపోయాక మాస్ హీరో 10-20 మందిని నరికేసిన ఛత్రపతి సినిమా తర్వాత నేను సారీ నేను తప్పు చేశాను అంటే కూడా యాక్సెప్ట్ చేశారు కదా, సూపర్ హిట్ చేశారు. సో అది మీ పోస్టర్ బట్టి జనాలు డిసైడ్ అవుతారు, ఓ ఇదేదో లవ్ స్టోరీ, ఇదేదో పిచ్చోళ్ళ చిన్న హెయిర్ కట్ చేసుకున్నాడు, ఇదేదో వెరైటీ ట్రై చేశాడు. బట్ కథ ఎలా ఉన్నా సరే తీసుకుంటారు జనం. లేకపోతే జనాలందరూ పెద్ద హిట్ కానీ సినిమా ఆపేయాలి. ఇప్పుడు బాహుబలికి ముందు తెలుగులో కొంచెం మార్కెట్ ఉంది, మీకు బాహుబలి తర్వాత తమిళ, హిందీ ఇంటర్నేషనల్ లెవెల్లో వచ్చింది. ఇలాంటి గుర్తింపు కోసం మళ్ళీ ఇంత కష్టం పడినా పర్లేదు, ఇంకొకసారి 4 years వస్తే ఇస్తారు టైం. డెఫినెట్ గా అంటే నాకు ఇప్పుడు ఆ మైండ్ సెట్ లేదండి. గుర్తింపు కోసం ఇప్పుడు నేను ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నేను ఎంజాయ్ చేయాలి. నేను బాహుబలి ఎంజాయ్ చేశాను. నేను ఇప్పుడు మళ్ళీ వెంటనే మీరు బాహుబలి ఇచ్చి 1,00,000 కోట్ల సినిమా అన్నా నేను ఎంజాయ్ చేయను. నాకు ఎందుకు నేను ఎంజాయ్ అయింది, పేరు వస్తే ఎందుకు, పేరు రాకపోతే ఎందుకు. సో ఐ నీడ్ దట్ టైం. నేను ఇప్పుడు నేను వేరే టైప్ లో చేయలేదు. సో అదే నేను ఆ సెక్టర్ వెళ్ళాక మేబీ 4 ఏళ్ళ తర్వాత మేబీ ఆప్షన్ మంచిది వస్తే మేబీ అది ఆడితే ఆ మేబీలో వీ డోంట్ నో ఇన్ లైఫ్. చాలా ఐడియాలు ఉన్నాయండి. మీరు ఇన్ ఫ్యూ డేస్ విల్ జస్ట్ రివీల్ ఇట్. ఇంకొక 2-3 days. అంటే నాకు పేషెన్స్ అనేది ఫస్ట్ ఎక్కడ వచ్చింది అంటే పెన్నాన్ గారు 17 years అప్పుడు మొగుల్తూర్ అనేది అప్పుడు పెన్నాన్ గారు మినిస్టర్ బీజేపీ అనుకుంటాను, ఎంపీ అనుకుంటాను. అప్పుడు నర్స్పూర్ చేసినప్పుడు అప్పుడు నాకు 17-18 గుర్తులేదు. అప్పుడే ఫస్ట్ టైం మనకి పేషెన్స్ అనేది వచ్చింది. ఎందుకంటే పేషెన్స్ ఉండాలని అవసరం ఏముంది, మన స్టైల్లో మనం వెళ్ళిపోయాడు. మొగుల్తూర్ అనేది నీది అని చెప్పారు. నాకు అసలు పాలిటిక్స్ తెలియదు, ఏమీ తెలియదు. ఏదో హైదరాబాద్ లో ఎక్కడ చదువుకునేవాడిని, వచ్చి సమ్మర్ హాలిడేస్ ఐ డోంట్ నో వాట్ టైం ఒక 4 రోజులు నాకు చెప్పేస్తే పొద్దున్న రిక్షా ఆటో వాళ్ళు వచ్చి ఇక్కడ మాకు ఫ్లాగ్ పెట్టలేదు, ఆ ఊర్లో అక్కడ ఫ్లాగ్ పెట్టలేదు అనేవారు. అంటే అసలు ఇదేంటో అర్థమయ్యేది కాదు. పొద్దున్నే ఇప్పుడు నేను 5 గంటలకి 6 గంటలు వేసి కూర్చోవాలి, వినాలి. ఆన్సర్ చెప్పడానికి తెలీదు, వినాలి అంతే. ఏం చెప్పడానికి ఆన్సర్ లేదు. ఏంటండి అలా చేశాడు ఆయన, అక్కడ ఆ పార్టీ వాడు అక్కడ జెండా పెట్టాడు, ఈ పార్టీ వాడు. ఇది ఏంటి అసలు, ఇది అసలు నాకు అర్థం కాలేదు అసలు. సో ముందు అసలు నాకు ఫస్ట్ ఏం అర్థం ఏంటంటే మన వల్ల ఓటైతే రాదు, పోకూడదు, విన్నాం అని చెప్పింది ఎలాగ అర్థం కాదు, మనం దానికి ఆన్సర్ చెప్పలేము. అంటే నాకు అది కూడా తెలియదు, వాళ్ళు ఎంత చదువుతారో అవరా కూడా నాకు తెలియదు. ఫస్ట్ టైం నా లైఫ్ లో పేషెన్స్ అనేది ఆ నెల వచ్చిందండి. నేను మా నాన్నగారు దండం పెట్టాను, బాబోయ్ అసలు ఈ పాలిటిక్స్ అయినా సంబంధం లేదు, నాకు లైఫ్ లో ఇంకోసారి నేను పిల్లలతో నేను రాను. అంటే మనం చేసింది ఏం లేదు, మొగుల్తూర్ అనేది ఊరు కాబట్టి నాన్నగారు ఒక చోట ఉన్నారు, పెద్దనాన్నగారు ఒక చోట ఉన్నారు. వాళ్ళకున్న అంత పెద్ద స్టేట్ లో ఊరినే వాళ్ళ అబ్బాయి ఉన్నాడు ఇక్కడ అని చెప్పుకోవడానికి పెట్టారు అంతే. అప్పుడే ఫస్ట్ టైం నాకు తెలిసిన లైఫ్ లో పేషెన్స్ వచ్చింది. నేను రాజకీయాలు ఏంటండి మీరు చూస్తున్నారు కదా, నాకు అది సెట్ అవ్వదు, అదొక డిఫరెంట్ మైండ్ సెట్. చెప్పండి. అదే చెప్తున్నాను కదా, మా బాహుబలి ఏదో జరుగుద్ది అనుకున్నాం, ఏదేదో జరిగిపోతున్నాయి. మేము ఎక్స్పెక్ట్ చేయండి ఏదో. అదే అంటే లైఫ్ లాంగ్ మేము ఒక బుక్ రాస్తే, మేము దీంట్లో పనిచేస్తున్నాము, ఒక 100 పేజీలు ఉంటే దాంట్లో 60 పేజీలు బాహుబలి గురించి ఉంటాయేమో. ఎందుకంటే ఏదో అనుకున్నాం, ఏదో చేసాం, బట్ యూనో చాలా ఏదో జరిగిపోయింది. బాహుబలి అన్ని లాంగ్వేజ్ అందరూ ప్రెస్ తో మీరు కలుస్తారు, హిందీ ప్రెస్, తమిళ ప్రెస్. ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఫస్ట్ పార్ట్ కి ఒక రెస్పెక్ట్ ఉండేదండి. అంటే ఏదో చేస్తున్నారు, ఎక్కడో సౌత్ తమిళ తెలుగు సినిమా చేశారంట,
ఇండియన్ బిగ్గెస్ట్ ఫిల్మ్ అంట, పీరియాడిక్ ఫిల్మ్ అంట. తెలియని ఆర్ట్ మీద సినిమా మీద రెస్పెక్ట్ ఉండేది అంతే. బట్ మొన్న వెళ్ళినప్పుడు 4 months బ్యాక్ మొత్తం బాంబే ప్రెస్ నుంచున్నారండి. అంటే అది మేము ఎప్పుడు చూడలేదు, వాళ్ళు చూడలేదంట అలాగా. సో అది ఏంటంటే ఒక తెలియని ఒక గౌరవం పెరిగిపోయింది. అంటే వీళ్ళు ఎవరు ఇలా ఎవడైతే ఏంటి, మన ఇండియన్ సినిమా గొప్ప సినిమా తీసేటి ఎవరో రాజమౌళి అవ్వచ్చు, ప్రొడ్యూసర్లు అవ్వచ్చు, ఏంటో చేస్తారు వీళ్ళు. సో లెగిసి నుంచున్నారండి. అలాంటి ఇన్సిడెంట్స్ ఫస్ట్ పార్ట్కి వెళ్ళి ప్రెస్ మీట్కి రిలీజ్ అయిన తర్వాత, ఇప్పుడు పార్ట్ 2 రిలీజ్ అయ్యే ముందు రెస్పాన్స్ అక్కడ వేరేగా ఉంది. అదే ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ని చోట్ల ఎనీ ప్లేస్ యూ గో ఇట్ ఈస్ డిఫరెంట్. అంటే వీళ్ళు ఇండియన్ సినిమాలో గొప్ప సినిమా తీశారు ఎవరు వీళ్ళు అనేది ఒక తెలియని రెస్పెక్ట్ వచ్చింది. నాకేంటంటే శివుడు అతని మెంటాలిటీ మోర్ ఈజ్ అ డెస్టినీ చైల్డ్ అండి. ఈజ్ అ DNA ఆఫ్ హిస్ ఫాదర్, బట్ ఆ డెస్టినేషన్ తెలియదు. సో ఈజ్ మోర్ లైక్ అ కూలర్ పర్సన్ ఇన్ అ డిఫరెంట్ వే. బాగా కోపం వస్తే పిక్చర్లో మీరు చూసుకుంటారు ఫస్ట్, బట్ ఈజ్ మోర్ లైక్ కూల్. అమరేంద్ర బాల్ ఈజ్ మోర్ డిజైన్. సో అమరేంద్ర బాల్ తక్కువ మాట్లాడి తక్కువ బాడీ లాంగ్వేజ్ ఉంటే లుక్ హెవీగా ఉంటే బాగుంటుంది అనిపించింది. శివుడికి ఏమో మోర్ లీనర్ ఉంటే బాగుంటుంది అనిపించింది. లీనర్ అన్న రెండింటికి ఉంటుంది. దే ఆర్ వెరీ స్ట్రాంగ్ పీపుల్ బికాస్ దే హ్యావ్ వెరీ బిగ్ ఫైట్స్ టు ఫైట్. బట్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే టైం అండి. యూనో నేను మ్యాక్సిమం చాలా చోట్ల 10 to 5 kgs, మ్యాక్సిమం 7 kgs. కొన్ని చోట్ల డిఫరెన్స్ ఉంటుంది, కొన్ని చోట్ల 8 ఉంటుంది, కొన్ని చోట్ల ఉండదు టైం లేనప్పుడు. యూ హ్యావ్ 10-11 దాకా షూట్ చేసి మళ్ళీ వెళ్ళి వర్కౌట్ చేయడం ఇవన్నీ ఇంకా యూనో. సో మ్యాక్సిమం లుక్ కోసం ట్రై చేసాం, బట్ దట్ ఈస్ నాట్ ద మెయిన్ అల్టిమేట్ పాయింట్. మీకు ప్రొటాగనిస్ట్ ఎంత పేరు వచ్చిందో, మీకు పర్ఫెక్ట్ యాంటాగనిస్ట్ గా రానాకి ఎంత పేరు వచ్చింది? రానాతో ఒకటి యాజ్ అ హీరోగా చేస్తా, విలన్ గా చేయడం. ఇప్పుడు మీరు సెకండ్ పార్ట్ లో ఇంకా చూస్తారు, ఇంకా వైలెన్స్ ఆఫ్ ద క్యారెక్టర్. మీరు సెకండ్ పార్ట్ లో ఇప్పుడు దాకా మీరు క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ చూసారు, కంక్లూజన్స్ చూడలేదు కదా. సో మీకు రాజమౌళి గారు తెలుసు ఎలాగైనా అన్ని పీక్ తీసుకెళ్ళిపోతారు. సో అంత విలన్ క్యారెక్టర్ చేయాలంటే అదొక స్క్రిప్ట్ నమ్మాలి, రాజమౌళిని నమ్మాలి. సో ఆ ధైర్యానికి మెచ్చుకోవాలండి రానా. అండ్ ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్ ఇన్ ద సెట్, హార్డ్ వర్కర్. ఒకటి అండి, ఫస్ట్ టైం మనం చూసిన ఇంపాక్ట్ ఎప్పుడు చూడండి వండర్. మళ్ళీ మీకు వాటర్ ఫాల్ ఇంకా పెద్ద చేసినా, దానికి రెడ్ వాటర్ పెట్టినా మీకు హై రాపోవచ్చు, అంటే ఎంజాయ్ చేస్తారు. దీంట్లో మీకు 2 వార్స్ ఉంటాయి. మేబీ ద సైజ్ అలా ఉండకపోవచ్చు, మేబీ కాలకెళ్ళి రాపోవచ్చు, బట్ there are 2 wars. This is beautiful visuals, definitely. Story is designed in a visual sector. Great script with greatest visual. అనేది గ్రేటెస్ట్ స్క్రిప్ట్ అని నేను చెప్పాలి. ఎందుకంటే ఏదైనా నచ్చాలంటే మనకు ఫస్ట్ స్క్రిప్ట్. సో ద స్క్రిప్ట్ మహాభారతంలో ఉన్న డ్రామా మీరు సెకండ్ పార్ట్లో చూస్తారు. మీకు ఎంత మీరు విజువల్ చూడండి, వార్స్ చూడండి, యాక్షన్ చూడండి, మీకు సినిమా నుంచి బయటికి రాగానే మీకు ఎలా కట్టప్ ఎందుకు చంపాడు అనేది ఆగిందో, దాని జస్ట్ 2 నిమిషాల ముందే వార్ ఎండ్ అయినా సరే మీకు ఎలా కట్టప్ ఫస్ట్ హిట్ అయిన తర్వాత మీరు వెనక్కి వెళ్ళారు. దీంట్లో కూడా మీరు ఫస్ట్ డ్రామానే గుర్తుంటుందని మేము అందరం. అంటే మనం తొందరగా అందరం కలవం కాబట్టి కలిసినప్పుడు చాలా మంది అడిగారు. ఒకసారి బాంబే ప్రెస్ లో అడిగాడు, ఒకసారి చెప్పా పార్ట్ 3లో రిలీజ్ అవుతుంది. మొత్తం బాంబే ప్రెస్ అంతా సైలెంట్ అయిపోయింది. అంటే ఇప్పుడు తెలీదా అంటే దేర్ ఆడియన్స్, ప్రెస్ బికేమ్ ఆడియన్స్. సైలెంట్ ఏమో లేదు, జోక్ చేస్తాను కానీ నవ్వారండి. ఒక 2 నిమిషాలు నవ్వు ఉంటుంది. అంటే ఇది ఒక సినిమా ఏంటంటే వై కట్టప్ప అనేది నిజంగా ఎవరు ఒక మాటలో చెప్పలేరు. ఇది ఒక 10, 20, 30 సిచ్యువేషన్స్ లో జరిగిన సీన్. తప్పకుండా మీకు చెప్పినాను ఎలా అదలా అని అంటారు అంతే. ట్రావెల్ లో జరిగిన ఒక విషయం జరిగింది. మీరు అలా తప్పని చెప్పినా మీరు ఎంజాయ్ చేయరు. మేము ఎక్సైట్ అయ్యాం. అది మనం
డెఫినెట్ గా నేనైతే ఇప్పుడు ఏ సినిమాకి చెప్పలేదు, ఆడియన్స్ తప్ప మేమైతే ఎక్సైట్ అయిపోయాం. బట్ దట్ డజంట్ మీన్ మీరు ఎంత అవుతారు అన్నది మీరే చెప్పాలి. ఫస్ట్ సార్ ఇది ఈ క్వశ్చన్ కట్టప్ ఎందుకు చంపేయడం అంటే చాలా పెద్ద క్వశ్చన్, చాలా మంది అడిగారు. మీకు 10-20 సిచ్యువేషన్స్ అన్నారు కదా, మీ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా షేర్ చేసుకున్నారు ఈ స్టోరీ? అంటే వాళ్ళు కూడా మీకు కూడా తెలియకుండా అడిగిన వాళ్ళకి కూడా సినిమాలో చూడాలని అనేది ఉంటది 80%. 20% ఏంటంటే అసలు ఎందుకు అలా చేశారు అని ఉంటది. ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఎందుకు ఇంత ఫస్ట్ పార్ట్ ఇంత గొప్పగా తీసి ఎందుకు ఆపారు 2 సంవత్సరాలు ఉంటది. ఈ క్వశ్చన్ కి ఎన్నిటి యాక్చువల్ క్వశ్చన్స్ మాకు మీకు కొంపతీసి చెప్పేస్తారు, మరి చెప్పొద్దు, మీ సినిమాలో చూడాలని ఉంటది. సో అది మీకు కూడా ఉంది చాలా మందికి. సో ఇట్స్ క్వశ్చన్ ఏంటంటే అదొక లవ్ అండి. నువ్వంటే పిచ్చి అన్నావంటే అది పిచ్చి కాదు, నువ్వంటే ఐ లవ్ యూ అనేది వేరే లెవెల్లో. సో అంతే తప్ప కటప్ప అనేది సినిమాని ఎంత లవ్ చేశారని చెప్పడం అంతే, ఇంకొక విధంగా అంతే తప్ప ఇట్ ఇస్ నథింగ్. లక్కీలీ ఏమేం జరిగిందంటే చాలా పోర్షన్ ఫస్ట్ పార్ట్ లో తీసినప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ అది పార్ట్ ఏంటంటే ఫస్ట్ పార్ట్ లో తీస్తున్నాం. సో ఫస్ట్ పార్ట్ లో ఏదో జరుగుతుందని చూసారు. ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయ్యి ఓహో మన దీంట్లో ఇది ఏదో ఉందిరా బాబు, ఇది ఫస్ట్ పార్ట్ లో సరిగ్గా చూడలేదు అండ్ సెట్ లో కూడా సరిగ్గా మనం చూడలేదు అందరూ. ఎందుకంటే రోజు జరుగుతున్నాయి, ఏదో జరుగుతున్నాయి, ఏదో చేస్తున్నారు, వెళ్తున్నారు అంటే ఎక్కడో వాళ్ళకి తెలియదు కదా. ఒక సీన్ డైలాగ్ ఏదో వింటా ఉంటారు తప్ప సీన్ టోటల్ గా తెలియదు. సో ఆ ఇంట్రెస్ట్ పర్ఫార్మెన్స్ లో ఏం చేస్తారు, లేకపోతే ఆ సెట్ బాగుంది అనుకుంటారు తప్ప కట్టప్ప వైక్ బాహుబలి అని పాయింట్, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ సెకండ్ పార్ట్ లో తీసుంటే డెఫినెట్ గా పడుతుంది. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ ఉంటుంది సెట్ లో పనిచేసే వాళ్ళకి. ఒక్కొక్కసారి సినిమా మాకంటే వాళ్ళే బాగా చెప్పగలరు. దేవసేన అవంతిక గురించి చెప్పండి. దేవసేన వాళ్ళు కూడా కష్టపడ్డారు కదా ఈ సినిమాకి బాగా, వాళ్ళు ఫిజికల్ గా బాగా. డెఫినెట్ గా ఎందుకంటే లేడీస్ కష్టపడడం ఇంకా చాలా కష్టం అండి. ఎందుకంటే ఇప్పుడు దేవసేన క్యారెక్టర్ ముసలి గెటప్ వేసుకుని ఇప్పుడు మనం ఈ ఆల్మోస్ట్ సూపర్ స్టార్ స్టేటస్ లో ఉండి హోల్ సౌత్ లో ఇప్పుడు వెళ్ళి ముసలి గెటప్ వేసుకుని అమలా క్యారెక్టర్ చేయాలంటే అది రాజమౌళి వల్ల నమ్మి చేసింది డెఫినెట్ గా. బట్ అది చేయాలంటే ఒక ధైర్యం కావాలి డెఫినెట్ గా. అండ్ మా మధ్యలో సైజ్ 0 చేసి మళ్ళీ వెయిట్ పెంచి మళ్ళీ తగ్గించి మీరు సెకండ్ పార్ట్ లో మీరు చూడండి దేవసేన వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్. మీరు ఎప్పుడు దేవసేన అంత బ్యూటిఫుల్ గా చూసి ఉండరేమో అనిపిస్తుంది ఒకసారి. అంటే లక్కీలీ ఏంటంటే చాలా లక్కీలీ చాలా పోర్షన్స్ తీసామండి. అండ్ బట్ మరీ తగ్గపోవడం లేదు. మీరు చూసుంటారు మధ్యలో చాలాసార్లు తగ్గింది, మధ్యలో కొన్నిసార్లు కొంచెం పెరిగి ఉంటుంది కానీ బట్ మీరు మధ్యలో 4-5 months బ్యాక్ చూసుంటే చాలా తగ్గింది. మీకు సినిమాలో చూస్తే తెలుసు. అంటే ఫస్ట్ మీరు ఫస్ట్ పార్ట్ తీసినప్పుడు దేవసేన క్యారెక్టర్ రిలీజ్ చేశారు కదా, చాలా వరకు దానికి ఆ క్యారెక్టర్ కి ఇప్పుడు ఉండే అనుష్కకి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే మీకు ఒక 6-7 months అయితే చాలా బాగా తగ్గింది. సో మోస్ట్ ఆఫ్ ది పోర్షన్ ఇస్ డన్. ఈ 5 years మీరు ఫ్యామిలీని మిస్ అయ్యారా? యా డెఫినెట్లీ మిస్ అవుతాం. ఉన్నప్పుడు గ్యాప్ ఉన్నప్పుడు కలిసి ఉండడం. బాహుబలి అయిపోయింది, పెళ్లి పెళ్లి చేసుకుంటారు. 2016 అది మీ ఉద్దేశం, నా ఉద్దేశం, ఫ్యామిలీ ఉద్దేశం. మీ ఉద్దేశం ఏంటి చెప్పండి. మీకోసం చేసుకుంటాం. నేను ఎప్పుడన్నా బాహుబలి తర్వాత చేసుకోవచ్చు అని మీరు కావాల్సి చూసుకోండి. రీ-రిలీజ్ ఈవెంట్ లో కిరవాణి గారు మీ గురించి చెప్తూ ప్రభాస్ గర్వం లేదు అందుకనే ప్రైజ్ యువర్ లాట్. సో మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే కిరణ్ గారు ఫస్ట్ సినిమా ఆయనకి పర్సనల్ కి చాలా ఎమోషనల్ టచ్ ఉంది. కిరణ్ గారు ఎప్పుడు మాట్లాడినా మా ఇంట్లో ఎమోషనల్ అయిపోతారు. మా సిస్టర్ అయితే ఏడుపులేదు. సో అదొక ఆయన పర్సనల్ గా ఫస్ట్ ఫిల్మ్ గోపికృష్ణ మూవీస్ కల్కి అనే సినిమా అది రిలీజ్ అవ్వలేదు. సో ఆయన ఫస్ట్ సినిమా సాంగ్ చేశారు, షార్ట్ గా షూట్ చేశారు. కరెక్ట్, నేను పిక్చర్స్ చూసాను. కరెక్ట్. సో ఆ సాంగ్ చేశారు. సో ఆయన పర్సనల్ గా ఎమోషనల్ గా ఏదో టచ్ ఉంటుంది. సో మీరు సారీ నేను 2 క్వశ్చన్లు వెళ్ళిపోయాను. ఆ పర్సనల్ టచ్ ఉంటుంది మా ఫ్యామిలీ మీద. సో అది అంతే సార్. నెక్స్ట్ ఏదో ఏమో యాక్ట్ చేస్తున్నానేమో గర్వం ఉందేమో. లేదండి, అంటే ఒకటి ఏంటంటే
గర్వపడడానికి ఇప్పుడు ఈ సినిమా తీసుకోండి, ఎందుకు గర్వపడాలి? సరే నేను ఏదో నమ్మి నా కోసం నేను నాకు పేరు రావడం కోసం చేసింది ఒకటి, రాజమౌళిని నమ్మాను, ఓకే. బట్ కథ నేను రాయలేదు, డైరెక్షన్ నేను చేయలేదు, నేను ఎందుకు గర్వపడాలి? సినిమా తర్వాత ప్రభాస్ బాహుబలికి వెళ్తున్నాడు, మన బాలీవుడ్కి వెళ్తున్నాడు, హాలీవుడ్కి వెళ్తున్నాడు అనే మాటలు వినిపించాయి మీకు అలాంటి? ఏదో ఈ సినిమా అయితే అలా చాలా ఓట్లు ఇచ్చేసింది, బట్ వెళ్ళిపోయింది. కానీ నేను వెళ్ళాలంటే నేను హాలీవుడ్ అనేది అసలు మైండ్ లో కూడా నాకు లేదండి. హాలీవుడ్ నుంచి ఆఫర్స్ వచ్చినాయి, హాలీవుడ్ నుంచి ఈ సినిమాలో నిజాలు రూమర్లు అన్ని కలిపి ఎడాపెడ వాయించేస్తున్నాయి. లేదండి అసలు అలాంటి చేయొచ్చు కరణ్ జోహర్ ఏదో డైరెక్ట్ చేస్తారు మిమ్మల్ని అని ఎప్పుడు న్యూస్ వచ్చింది. లేదండి అది లేదు కదా. సుజిత్ సినిమా హిందీలో అన్ని కొంచెం తొందరలో చెప్తాను. అది ఆల్రెడీ స్టార్ట్ అయింది, టీజర్ ఏదో బాహుబలితో వస్తుందని అన్నారు. లేదండి మీకు అన్ని అంటే ప్లాన్ చాలా చేసాం, అది మాకు క్లారిటీ రావాలి. 2-3 రోజుల్లో మీకు క్లారిటీ అంటే చెప్తాను. మీరు మామూలు కదా టైటిల్ సాహు చెప్తాను. బాహుబలి నుంచి బయటకు వచ్చి నెక్స్ట్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి మీకు ఇంకా ఎంత టైం కావాలి? నాకు టైం అవసరం లేదు, బట్ నాకు 1 month అయితే డెఫినెట్ కావాలి. సో ఆఫ్టర్ బాహుబలి చెప్పండి. ఏదండి డార్లింగ్? ఓకే. అంటే హిందీలో అది డార్లింగ్ సిగ్నేచర్ అవ్వలేదండి, అక్కడ చండీగఢ్లో మన తెలుగులో కూడా ఉన్నారు. సో బట్ అంటే అందరూ లేదండి, కొంతమంది అంటారు. ఎందుకంటే మనకి ఇక్కడ ఓన్ చేసేసుకున్నారు డార్లింగ్ అనేది, అంటే ఫ్యాన్సే కాదు బయట చాలా మంది కూడా అక్కడ. అంటే ఆయనకి తీయాలని ఉందండి, బట్ ఇప్పుడు రాజమౌళి గారు ఈ క్యారెక్టర్ అయితే చేస్తాం, బట్ అంటే ఆయన మహాభారతం చేయాలని ఉంది డెఫినెట్ గా. బట్ ఇప్పుడు కనుక అడిగితే మీరు కాకపోయినా ఎవరైనా బాగా క్లోజ్ పీపుల్ అడిగితే కొట్టినే పడతాడు. నేను బాహుబలి బయటికి రావడానికి మళ్ళీ మహాభారతం ఫ్రెండ్స్ ఉన్నారు కానీ హీరో ఏమంటారు? సరే అయినప్పుడు ఫీల్ ఆయన అన్నారు నా 50 years కెరీర్ లో 1-2 సినిమాలు ఉంటాయి, బట్ ప్రభాస్ 10 years కే 2 సినిమాలు చేశాడు అలాంటివి. అంటే అది నిజం కాదండి, ఎందుకంటే నాకు ఇన్స్పిరేషనే మనోహర్ పాండవులు, భక్తనప్పు, బాపు గారు ఫ్యాన్ తెలుసు కదా. సో అది మనకి బాహుబలి 1 part వచ్చింది, part 2 ఇంకా రిజల్ట్ రాలేదు. సో నేను మేబీ హీరో అవడానికి రీజనే మనోహర్ పాండవులు, భక్తి కనప్ కావచ్చు, మణిరత్నం గారు కావచ్చు. మీకు ఇష్టమైన డైరెక్టర్లో అందరి పేరు చెప్పారు, బాబు గారు, మణిరత్నం గారు లేరు. సో మణిరత్నం గారితో యాక్ట్ చేసి అంటే డైరెక్షన్ చేసే అవకాశం ఏమోండి, అది టైమే చెప్పాలి. మనం సైమిల్టేనియస్ చేద్దామని ప్లాన్ ఉందండి. సో కొంచెం అన్ని వీటిలో అందరికీ ఉన్నాయి, కొంచెం బాహుబలి కొంచెం రిలాక్స్ అవగానే వీళ్ళు ఆల్ లెట్ యు నో సూన్. బడ్జెట్ ఎందుకు పెడుతుందండి? ఇంటర్నేషనల్ స్టార్. అదే ఇంటర్నేషనల్ అంటే కొన్ని కంట్రీస్ లో మన సినిమా బాగా క్లెయిమ్ చేశారు. కొంతమంది ఫ్రాన్స్ లో అది కొన్ని చోట్ల ఆడింది, కొన్ని మూవీగా చూశారు. చైనాలో థియేటర్లో కొంతగా, మళ్ళీ పర్సనల్ గా శాటిలైట్ లో ఎక్కువ చూశారు. అలా కొన్ని జరిగినాయి తప్ప ఇంటర్నేషనల్ స్టార్ రిలీజ్ సాధ్యం అంటే నిజంగా తెలుసుకుంటే సాధ్యం, కానీ ఏదో కావాలని మన యువి కూడా ఏదో చేయాలి ఏదో ఉంటుంది కదా. సో ఎర్లీతో సాధ్యమండి, బట్ యాక్షన్ చేస్తే అంత ఈజీ కదా చేయడం. అంటే మనం కూడా హాలీవుడ్ లెవెల్లో ముందే ప్రీ ప్రొడక్షన్ ఒక 6 months చేసేసుకుంటే మీరు ఎంత పెద్ద సినిమా అన్నా 4 months లో ఫినిష్ చేయొచ్చు. ముందు 6 months, 8 months, 1 year ఆ సినిమా బట్టి చేసుకుని తర్వాత 4 months పెట్టి సాధ్యం. కానీ మనం ఇంకా నేర్చుకుంటాం, కానీ మనం ఇంకా వెళ్ళాలి. బాహుబలి 2 మాత్రం రాజమౌళి గారు అలాగే ప్లాన్ చేశారు. నేను అసలు మాకు స్ట్రెయిన్ కూడా లేదు, ఎంత యాక్షన్ చేసినా ఏం చేసినా.
మొత్తం ఎవ్రీ షాట్ యాక్షన్ కూడా ఎడిట్ చేసి పెట్టుకున్నారు. సో అలా చేస్తే ఈవెన్ బాహుబలి కూడా ఈజీ. అంటే టైం లైన్ అనేది బాహుబలికి మేబీ ఇలాంటి బాహుబలి 2 కూడా మేబీ ఫ్యూచర్లో 6-7 months కూడా తీయచ్చు. రాజమౌళి గారి ఎక్స్పీరియన్స్ ఆయన ఒక్కరు తీయగలరు, ఎందుకంటే ఎవరికి ముందే ఎక్స్పీరియన్స్ లేదు కదా. ప్రవాస్ గారు బాహుబలికి స్క్రిప్ట్ రీడింగ్ సెషన్స్ చాలా చేశారు కదా, షూటింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ స్క్రిప్ట్ రీడింగ్ ఎంత హెల్ప్ అయింది, షూటింగ్ లో ఎన్ని డిఫికల్టీస్ ఎదురయ్యాయి? అంటే స్క్రిప్ట్ రీడింగ్స్ హెల్ప్ అయింది, చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే ఎస్పెషల్లీ తమిళ్ తెలుసు, చెన్నైలో పుట్టాను కాబట్టి. బట్ 4 years ఇక్కడికి వచ్చేసాం, తమిళ్ మాట్లాడదు. అంటే టెక్నీషియన్స్ చాలా మంది రాజు మాస్టర్, ప్రో మాస్టర్ ఫ్రెండ్ కాబట్టి సరదా కామెడీగా నా తమిళ్ కామెడీగానే ఉండేది, ఎంటర్టైనింగ్గా మాట్లాడాను. అది హెల్ప్ అయింది కొంచెం. బట్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఆథెంటిక్ తమిళ్, ఓల్డ్ తమిళ్. మన తెలుగులో ఓల్డ్ వాడాం కానీ మరీ అంత ఓల్డ్ వెళ్ళదు. సో తమిళ్లో కొంచెం ఇంకా ఆథెంటిక్ ఉండేది, అది కొంచెం వర్డ్స్ కొంచెం కష్టం అనిపించేది. బట్ బాహుబలి ఎవ్రీథింగ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ బాహుబలి. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇండస్ట్రీ ఫ్రెండ్స్, వాళ్ళందరూ ఇంత ఈ పీరియడ్ మిమ్మల్ని సరదాగా ఏమన్నా ఒక సినిమా కొంతమంది అనేవారు 2 సంవత్సరాలు ఏంటి మధ్యలో సినిమా అంటే మెయిన్ ఏంటంటే ఈ సినిమా చేయకూడదు లేకపోతే ఇన్ని రోజులు ఇవ్వకూడదు అని ఎవరికి లేదండి. మధ్యలో గ్యాప్ ఉన్నప్పుడు చేయి, లేకపోతే మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా చేయి, ఏదో ఒకటి చేయి. అంటే మనం 6 సంవత్సరాలకు 3 సినిమాలు చేసాం, మనం మామూలుగానే ఫైనాన్షియలీ కరెక్ట్ కాదు, సరే మనం అడదిట్టంగా ఉంటాం. దాంతోపాటు 6 సంవత్సరాల సినిమా చేసరికి మన ఫైనాన్షియల్ స్టేటస్ బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, ఏదో మధ్యలో చేసేచ్చు కదా ఏదో. అంటే ఇప్పుడు లవ్ స్టోరీ చేసాం అనుకోండి, ఆల్రెడీ ప్లాన్ చేసాం, వీ క్యాన్ షూట్ ఇన్ 3 months అంటే అనుకుంటాం, చేయలేము. బట్ ఆయన ప్రయత్నం అయితే చేద్దాం. బట్ నాకు బాహుబలి 1 తర్వాత అంత వార్లు చేసి సర్జరీలు అయిన తర్వాత నాకు 6 నెలలు నేను చాలా ఎంజాయ్ చేసి ప్రాణాయామం చేసుకుని హ్యాపీగా. ఎవరు మీకంటే సపోర్టివ్ అన్నమాట ఫ్రెండ్ సర్కిల్? నా ఫ్రెండ్స్ చాలా, అంటే మీరు పర్సనల్గా పర్సనల్గా నాకు చిన్నప్పటి నుంచి అందరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి. ఆల్మోస్ట్ మేము 20 మంది గ్యాంగ్. సో అంటే ఫ్రెండ్స్ లేకపోతే మేబీ ఎక్కడో చోట బ్రేక్ అయ్యేవాడినేమో. నాకు ఫ్రెండ్స్ చాలా సపోర్ట్ చేశారు 24 hours. నాతో నా కోచ్ ఫ్రెండ్ లక్ష్మణ్ రెడ్డి అని మిస్టర్ వరల్డ్ 24 hours నాతోనే ఉండేవాడు, వర్కౌట్ ఉన్నా లేకపోయినా మైండ్ సపోర్ట్ ఇచ్చేవాడు. కుమార్ అన్న కజిన్ 24 hours ఉండేవారు, 24 hours ఎనీ టైం. నా ఫ్రెండ్స్ 20 years నుంచి ఎప్పుడు ఉన్నారు. ఈ ఫ్రెండ్స్ అనేవాళ్ళు లేకపోతే నేను ఎక్కడో చోట బ్రేక్ అయ్యేవాడినేమో, ఛాన్సెస్ అదే. ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. లాస్ట్కి వచ్చిందండి, మీకు ఫోక్లోర్ చేశారు, మంచి చాలా పెద్ద వచ్చింది. మీకు పర్సనల్గా ఇష్టమైన ఫోక్లోర్ మూవీ అంటే చాలా మూవీస్ ఉన్నాయండి. మొగులియాజం ఉంది, అంటే పీరియడ్ జానపద చిత్రం. అంటే మీరు ఆప్షన్ చెప్పండి ఒకసారి. ఇప్పుడు పాతాళ భైరవ్ లాంటివి. పాతాళ భైరవ్ ఎక్స్ట్రాడినరీ, మొన్నే చూసాం ఒక 8 months బ్యాక్. మళ్ళీ మాయాబజార్ చూసాను. అంటే అప్పుడు చిన్నప్పుడు చూసింది, 10 ఏళ్ల క్రితం చూసింది, మొన్న చూసిన దానికి చాలా తేడా ఉంది. అసలు ఎలా తీసారు అనేది ఫీల్. మాయాబజార్ అయితే ఎక్స్ట్రాడినరీ. మాయాబజార్ ఆయనకి రావాల్సిందే అది. ఆయనకి పెళ్లి చేశారు.